ఈరోజు కొరకు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వాక్య భాగము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలను వారికి తెలియజేయువాడును ఆయనే. ఇంకా రాయబడి ఉంది, భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు అని రాయబడి ఉంది. ఎంత చక్కగా ఈ మాట రాయబడి ఉంది చూడండి. ఈ వాక్యంలో రాయబడి ఉంది, అంతే పర్వతములను ఆయన నిరూపించుచున్నాడు, గాలిని పుట్టించుచున్నాడు, ఇంకా ఉదయంన చీకటిగా కమ్మ చేయుచున్నాడు, ఇంకా మనుషుల యోచనను వారికి తెలియజేయు వాడు ఆయనే. అంటే నాకు దీనిలో నచ్చింది ఏమిటంటే, మనుషుల యోచనలను వారికి తెలియజేయువాడును ఆయనే. అంటే అర్థం ఏమిటండి? మనము ఒక్క నిమిషంలో, నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను, అంటే ఒక రీసెర్చ్లో కూడా చెప్తున్నారు, మన బ్రెయిన్, మన మెదడు ఉంది కదా, ఇది ఆలోచన చేస్తుందండి, గుండె కాదు, మెదడు. అయితే ఈ బ్రెయిన్ ఆలోచన చేస్తున్నది ఏం చేస్తుందంట, మనము మీరే మీ గురించి ఈరోజు మీరు అది ఆలోచించి చూడాలి. అంటే మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఎంతసేపు ఆలోచిస్తారండి? ఒకే విషయం 20 సెకండ్కు పైన ఆలోచించారంట ఎక్కువ. 20 సెకండ్ తర్వాత వేరే ఆలోచన మారుతుందంట, 20 సెకండ్ తర్వాత వేరే ఆలోచన మారుతుందంట, మళ్ళీ మొదటి ఆలోచన తిరిగి వస్తుందంట. ఆ రీతిగా చెప్పాలంటే మన బ్రెయిన్ ఎంత స్పీడ్ అంటే ఒక నిమిషానికి ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. అందుకే రాయబడి ఉంది, మనుషుల యోచనలను వారికి తెలియజేయువాడు ఆయనే. అంటే మన యోచనలను, మన ఆలోచనను మనకి ఎవరు తెలియజేస్తారంట? దేవుడే తెలియజేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రాయబడి ఉంది, భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుణ్ణు సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. ఇంకా ఒక్కొక్కటిగా 3 అంశంగా ఈ ఒక వాక్యంను నేను విభజించాను. నేను త్వరగా ముగిస్తాను. స్టార్టింగ్లో రాయబడి ఉంది, పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. అంటే ఫ్యాన్ గాలి కాదండి, ఇప్పుడు మనం పీలుస్తున్న ఒక గాలి కూడా అది ఆక్సిజన్ అంటాము, ఇది కూడా ఏమిటి? గాలియే. ఫ్యాన్ లేకపోయినా చూస్తున్నాం చూడండి, ఆ తెర అక్కడ ఇక్కడ కదులుతుంది, చెట్లు కదులుతూ ఉంది, ఇవన్నీ ఏమిటండి? గాలి. ఇది ఒక రకమైన, ఇది గాలి అని మనం చెప్తున్నాం. ఇక రాయబడి ఉంది, పర్వతంలో నిరూపించుచున్న వాడును గాలిని పుట్టించు వాడును ఆయనే, దేవుడే అని రాయబడి ఉంది. దీని గురించి యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 38వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినట్లయితే 4, ఇంకా 8, 9 వచనం నేను చదవబోతున్నాను. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. అంటే ఎవరితో ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, మీ అందరికీ తెలుసు యోబు గ్రంథంలో అన్ని అధ్యాయములు ఉన్నాయండి. అంటే ఆ చివరికి వచ్చేసరికి మనకు తెలుసు, యోబు స్నేహితులు మారి ఏం చేస్తున్నారంటే మాట్లాడుతూనే ఉన్నారు. దానిలో చివరికి వచ్చేసరికి దేవుడు చూసి దేవుడు అనుకున్నాడు, మనం కూడా మాట్లాడాలి. ఇప్పుడు చివరికి ఏం చేశాడు దేవుడు? ఈ అధ్యాయము, ఈ 38వ అధ్యాయము, 39వ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు యోబుతో మాట్లాడాడు. యోబు, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నేను మాట్లాడుతున్నది విను, నేను ఇది చేసిన. ఇంకా అడుగుతున్నాడు చూడండి, ప్రశ్న అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటేవి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము అంటున్నాడు. అంటే నేను భూమికి పునాది వేసినప్పుడు ఎవరికైనా తెలుసా అండి? ఇప్పుడు నేను ఆలోచిస్తానండి, మీరు ఎంత సైన్స్ మీకు తెలుస్తుందో అంత మంచిదండి కొన్నిసార్లు. అంటే ఈ భూమిలో మనం అందరూ చేరేసుకొని కూర్చున్నారు, ఏదైనా కదులుతుందా? కదలట్లేదు కదా. కానీ మీకు నిజం తెలుసా, భూమి ఏం చేస్తుందండి? తిరుగుతుందండి. ఎలా తిరుగుతుందంటే, సూర్యుని చుట్టూ సంవత్సరానికి ఒక్కసారి తిరుగుతుంది. ఇంకా అది కాకుండా
అది ఉన్న చోటులోనే ఒక రాత్రి పగలు ఎలా మారుతుందంటే, ఈ ఎందుకు పగలు ఉన్నది ఇంతకు ముందు, ఇప్పుడు రాత్రి అయింది. ఎలా అయిందండి? సూర్యుడు తిరగట్లేదు, భూమి తిరుగుతుంది సూర్యుని చుట్టూ. అంటే ఒక పగలు 12 గంటలు ఇలా ఉంటే ఇలా తిరిగేసరికి సూర్యుడు కనపడదు, అప్పుడు అది చీకటి అయిపోతుంది. ఒక రోజుకు ఒక్కసారి ఉన్న చోట అలా తిరుగుతూ 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 365 రోజుల్లో ఒక్కసారి ఆ సూర్యుని చుట్టూ భూమి ఏం చేస్తుందంట? తిరుగుతుందంట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యోబుకు ఆ రోజుల్లో ఏం లేదు, ఇప్పుడు ఉన్న సైన్స్ కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కానీ ఆ రోజుల్లో లేదు, యోబు రోజుల్లో. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ రాయబడి ఉంది, అంటే నీకు తెలిస్తే, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల నాకు చెప్పుము అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా 8వ వచనంలో, అదే 38:8 ఆయన అడుగుతున్నాడు, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడు ఎవడు? మేము ఇప్పుడు ఉన్న గెస్ట్ హౌస్, మాకు ఇచ్చిన హోటల్, అది ఎలా ఉందంటే, మన కిటికీ నుండి చూస్తే సముద్రం అందంగా కనబడుతుందండి. ఈ 3 రోజులు బాగా ఎంజాయ్, నేను ఎప్పుడెప్పుడు ఆ కిటికీ దగ్గర పోయి నిలబడి చూస్తూ ఉంటాను. అంత దగ్గర నడిచి వెళ్ళవచ్చు. నడిచి వెళ్ళినాం సముద్రం తీరంలో. మొదటి రోజు పోయి అక్కడే కూర్చొని మేము రోటీ తిన్నాం రాత్రి 11 గంటలకు. సరే, అయితే నేను ఇక్కడ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంది? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానికి మూసిన వాడేవుడు. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుంటున్న చోటు సముద్రం నీళ్ళంతా ఇక్కడ వచ్చేస్తే ఏమైపోతుందండి? భూమిలో ఎన్ని శాతం అండి? 3/4, 4లో 3%. 3% ఏముందండి? నీళ్ళే ఉంది. నేల తక్కువ, చాలా తక్కువ. అంటే ఒకవేళ దేవుడు ఆ నీళ్ళంతా కూడా భూమి మీద రావాలంటే, మనం ఇండియా దేశంలో ఉన్న వాళ్ళము చాలా అదృష్టవంతులండి. నేను చాలా న్యూస్ చూస్తూ ఉంటాను. అంటే ఈ న్యూస్ అన్ని చూస్తే ఒక్కొక్క చోటు వర్షం వచ్చింది, ఇక్కడ కూలిపోయింది అంటారు, లేదంటే తుఫాను వచ్చింది, నీళ్లు మొత్తం వచ్చింది, లోపల వేల సంఖ్యలో చనిపోయారు అంటారు, లేదంటే భూకంపం వచ్చింది, మొన్న భూకంపం వచ్చింది, చాలా మంది భూమి లోపల చనిపోయారు, దొరకలేదు, శవం కూడా దొరకలేదు. ఆ రీతిగా ప్రపంచం అంతా కూడా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కలవరం ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, మన ఇండియా దేశం చుట్టూ కూడా చాలా చోటు సముద్రం ఉంది, కింద మనం బార్డర్లో ఉన్నాం. ఒకవేళ దేవుడు ఒక నిమిషం మాత్రం తలుపులు తెరిస్తే ఆ నీళ్లు లోపల రావడానికి ఎంత టైం పడుతుంది? కానీ దేవుడు ఎంత మాత్రం మనకి ఏమి టెన్షన్ లేకుండా, భూమి ఎంత స్పీడ్లో, ఎన్నో వందల కిలోమీటర్ స్పీడ్లో భూమి తిరుగుతుందండి. అంత తిరిగినా కూడా మన కళ్ళు తిరుగుతుందా? తిరగట్లేదు కదా. ఎవరికైనా కళ్ళు తిరుగుతుందండి ఇప్పుడు? కానీ మనం తిరుగుతున్న భూమిలో మనం కూర్చొని ఉన్నాం. మనకి ఎంత మాత్రం ఆయాసం లేకుండా దేవుడు ఎంత చక్కగా నిర్మాణము చేసి ఉన్నాడు. ఇంకా రాయబడి ఉంది, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉంటివా అని చెప్పి యోబును అడుగుతున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 40:13 మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మకు నేర్పిన వాడు ఎవడు? ఎవరైనా దేవునికి నేర్పారా? ఎవరు నేర్పించలేదు. ఆయన మంత్రి అయి ఆయనకు బోధించిన వాడు ఎవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగినో? ఎవరి దగ్గరైనా దేవుడు ఆలోచన అడిగాడా? అడగలేదు. ఇంకా జకర్యా గ్రంథం 12:1 అక్కడ రాయబడి ఉంది, దేవోక్తి ఇజ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. అది దేవోక్తి వచ్చింది జకర్యాకు. అక్కడ రాయబడి ఉంది, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇక్కడ రాయబడి ఉంది, వచ్చిన దేవోక్తి ఏమనగా ఆకాశ మండలంను విశాలపరిచి
భూమికి పునాది వేసి, ఈ భూమికి ఎవరు పునాది వేశారంట? దేవుడే వేశాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మొన్న ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్లో ఇప్పుడు బంగారం ధర మొన్న న్యూస్లో 85,000 అని చూశాను. అమ్మో, అంతే పెళ్ళిళ్ళు 1 గ్రామ్ 1 lakh అంట అండి, సరిపోని. కానీ ఇప్పుడు ఏం కనిపెట్టారంటే ఒక దేశంలో కొండలాగా బంగారం దొరికిందంట. ఇది ఒక దేశం, పేరు మర్చిపోయాను. ఆ దేశంలో ఎన్నో వేల సంఖ్యలో కిలోగ్రామ్స్ బంగారం దొరికింది అని చెప్తూ ఉన్నారు. సరిపోని. అంటే ఇవన్నీ కూడా ఆ పునాది వేసి పెట్టింది ఎవరు? దేవుడే. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.